అబుజ్మడ్ అడవుల్లో నిర్బంధం పెరిగిపోతున్న కారణంగా తెలంగాణలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 6 మావోయిస్టులు మృతి చెందడంతో ఆ పార్టీకి కోలుకులని దెబ్బతీసింది. తెలంగాణ ఆవిర్భవించాక ఒకే ఎన్కౌంటర్లో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. ఈ ఎన్కౌంటర్తో 12 మంది సభ్యులు గల భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది. ఎదురు కాల్పుల నుంచి మాసయ్య అనే సభ్యుడు తప్పించుకోగా ఇదే కమిటీ సభ్యుడు అశోక్ అలియాస్ విజేందర్ గత జులైలో ఇదే జిల్లా దామెతొరగ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఇటీవలే మరో 3 సభ్యులను పోలీసులు చెర్లలో అరెస్ట్ చేశారు. ఘటనా స్థలిలో లేకపోవడంతో కమిటీ కార్యదర్శి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మాత్రమే మిగిలినట్లయింది. గత మే నుంచి లచ్చన బృందం దామెరతోగు, కరకగూడెం, గుండాల, తాడ్వై అడవుల్లో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఛత్తీస్గఢ్కు తిరిగి వెళ్లేందుకు మావోయిస్టులు ప్రయత్నించినా గోదావరి నది ఉధృతి కారణంగా సాధ్యం కాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గోదావరి నదిని దాటే ప్రేరీ పాయింట్ల వద్ద పోలీసులు నిఘా ఉంచడంతో పాటు కుంబింగ్ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. Gracias.